ఒక మహర్షి కోపంతో శ్రీ మహావిష్ణువునే శపించాడంటే నమ్ముతారా? నమ్మాలి. ఎందుకంటే ఈ వీడియో చూస్తే మీకు అర్థమవుతుంది. మరి ఎందుకు శపించిండు అంటే మామూలుగా పరమేశ్వరుడి కృపతోని నారద మహర్షి ఒక తపస్సు చేస్తాడు. ఆ తపస్సుతోని తనకి చాలా విల్ పవర్ అనేది వస్తుంది. అంటే నిగ్రహ శక్తి అనేది వస్తుంది. కామాన్ని జయించే శక్తి వచ్చేసి నన్ను ఎవరు మోహింప చేయలేరు అని చాలా ఫీల్ అవుతూ ఉంటాడు. పరమేశ్వరుడి దగ్గరికి పోయి చెప్తాడు, నేను చాలా గ్రేటు, నేను ఎవరు నన్ను టెంప్ట్ చేయలేరు అని ఇలా చెప్తా ఉంటాడు. చెప్తే పరమేశ్వరుడు అప్పుడే అంటాడు, నాతో చెప్తే చెప్పినావు కానీ నువ్వు విష్ణువుతో చెప్పకు అని చెప్తాడు. అలా వినకుండా మళ్ళీ బ్రహ్మదేవుడి దగ్గరికి వచ్చేసి చెప్తాడు, నేను చాలా విల్ పవర్ని పెంచుకున్నా, నా అంత తోపే లేరు అని చెప్పేసి చెప్తా ఉంటే బ్రహ్మ కూడా చెప్తాడు, నువ్వు విష్ణుమూర్తితో మాత్రం చెప్పకు అని. ఎందుకు ఊకుంటాడు? నారద మహర్షి వచ్చి విష్ణుమూర్తితోని కూడా ఇదే మాట చెప్తాడు, నేను చాలా గ్రేటు, నన్ను ఎవ్వరు మోహింప చేయలేరు, నన్ను ఎవ్వరు టెంప్ట్ చేయలేరు, మీరందరూ ఈజీగా టెంప్ట్ అయిపోయిండ్రు అని చెప్తాడు. అప్పుడు విష్ణుమూర్తికి కోపం వచ్చేసి ఏం చేస్తాడు అని అంటే ఒక మాయాసభ ఏర్పాటు చేస్తాడు. తన మాయతోని మాయాసభ ఏర్పాటు చేసి అందులో శ్రీమతి అనే ఒక సౌందర్య రాశికి స్వయంవరాన్ని ఏర్పాటు చేస్తాడు. అక్కడికి నారద మహర్షి పోయేలాగా చూస్తాడు. అక్కడికి వెళ్ళగానే నారద మహర్షి ఆమెను చూడగానే టెంప్ట్ అయిపోతాడు. ఈజీగా తను ఏమైపోతాడు అంటే అబ్బాయి ఈమెను ఎలాగైనా నా భార్యను చేసుకోవాలి అని చెప్పేసి టెంప్ట్ అవుతాడు అనమాట. టెంప్ట్ అయ్యి విష్ణుమూర్తి దగ్గరికి వచ్చి అడుగుతాడు, నా ఈ రూపాన్ని చూస్తే ఇష్టపడరు కదా, హరే నీ రూపం నాకు ఇయ్యవా, నీ రూపం నాకు ఇస్తే కనుక నన్ను ఈజీగా ఆమె పెళ్లి చేసుకుంటుంది, నాకు ఆమె అంటే చాలా ఇష్టం అని చెప్తాడు. అప్పుడు విష్ణుమూర్తి ఒప్పుకున్నట్టే యాక్టింగ్ చేసి ఓకే నీకు నా రూపం ఇస్తున్నా పో అని చెప్తాడు. కానీ అతనికి కోతి రూపం ఇస్తాడు. కానీ అతని రూపం అద్దంలో చూసుకున్నప్పుడు నారదునికి మాత్రం విష్ణు రూపమే కనిపిస్తుంది, బయటోళ్ళకు మాత్రం కోతి రూపం కనిపిస్తుంది. చాలా గర్వంతో ఆ మహాసభకు పోతాడు. సభకు పోతే అందరూ అతన్ని చూసి నవ్వుతూ ఉంటారు. స్వయంవరానికి వెళ్తాడు. ఈ కోతి మూతతాడు ఎలా వచ్చిండు ఈ స్వయంవరానికి అనుకుంటారు. కానీ ఈ నారదుడికి ఏంటంటే ఓవర్ కాన్ఫిడెన్స్, నాకు విష్ణుమూర్తి రూపం ఉన్నది, నన్ను చూసి ఎందుకు నవ్వుతారు వీళ్ళని ఓవర్ కాన్ఫిడెన్స్ తోటి పోతే అక్కడ ఆ సౌందర్య రాశి ఇతనిని రిజెక్ట్ చేస్తుంది. అంటే తిరస్కరించి విష్ణుమూర్తినే పెళ్లి చేసుకుంటుంది. అప్పటి వరకు నారదుడికి అర్థం కాదు అసలు ఏం జరిగింది అనేది. ఎందుకు విష్ణుమూర్తి అలా చేసిండంటే ఆ మహాసభలో ఉన్న సౌందర్య రాశి ఎవరో కాదు, లక్ష్మీదేవి. తల్లి లాంటి ఆమెను ఇతను మోహించిండు. అంటే నీకు కామశక్తి, నాకు చాలా విల్ పవర్ ఉంది అనుకున్నావు కదా, నీకు అసలు లేదు అనేది నిరూపించడానికే విష్ణుమూర్తి అలా చేసిండు అనేది నారదుడికి తర్వాత అర్థమై చాలా కోపం వచ్చేసి ఆ విష్ణుమూర్తినే ఈమె వివాహం ఆడుతుంది, పెళ్లి చేసుకుంటుంది. అప్పుడు నారదుడికి కోపం వచ్చేసి ఏం చేస్తాడు అంటే విష్ణుమూర్తిని, నాలాగే నువ్వు ఏదో ఒక జన్మలో మనిషిలాగా పుట్టి భార్య లేకుండా నువ్వు జీవించాల్సిన పరిస్థితి వస్తుంది అని శపిస్తాడు. అలా శపించడం వల్లనే ఏమో అని చెప్పేసి శివపురాణంలో మరో జన్మలో ఏదో ఒక జన్మలో మనిషి రూపంలో రాముడిలాగా పుట్టి సీతకు దూరంగా అడవులల్లా తిరుగుతూ ఉంటాడు కదా. సో ఇప్పుడు అర్థమైంది అనుకుంటా మరి ఆ శాపం ఎంత గట్టిగా తాకిందో. మరి ఇలాంటి మైథాలజీ మీకు కావాలంటే మా ఛానల్ని లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోవద్దు.